గురువుగారు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు ఎటువంటి దోషాల్ని పరిగణలోకి తీసుకోవాలి? ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తించేటప్పుడు ముహూర్త నిర్ణయం చాలా సంక్లిష్టమైనది. అసలు ముహూర్తం ఎందుకు అంటే మానవ ప్రయత్నానికి ప్రకృతి శక్తి తోడు కావటం కోసం అనువైనటువంటి సమయమే ముహూర్తంగా చెప్పబడింది. మరి ప్రకృతిలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ఆనుకూల్యత నీకు సిద్ధించాలి అంటే వాటి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటే నీ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరబడుతుందో నువ్వు ముందరే ఆలోచన చేయాలి. అందుకే 21 దోషాలను లేకుండా ముహూర్త నిర్ణయం చేయమని చెప్పింది. పంచాంగ విశుద్ధిహీన దినకృత్ సంక్రాంత్య పాపీనాం షడ్వర్గ కునవాంశ కోష్టమ కుజ షట్వం భృగోకర్తరీ అని 4 శ్లోకాలలో పరాశర సంహితలో ఈ దోషాలన్నింటినీ వివరంగా చెప్పాడు. దానిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పంచాంగ విశుద్ధహీన అంటే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ తిథి నాడు ఆ నక్షత్రం నాడు ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణ పాడ్యమి కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు, కానీ ఉపనయనం అక్షరాభ్యాసం ఆ రోజు చేయకూడదు. ఇలా పంచాంగ విశుద్ధహీన లేకుండా సంక్రమణం ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళతాడు కనుక ఆ పగలు లేకుండా, అష్టమ కుజుడు లేకుండా, శుక్రుడు 6 లేకుండా, వర్జం లేకుండా, దుర్ముహూర్తం లేకుండా ఆ ముహూర్త సమయంలో పాపగ్రహ ఆధిపత్యం లేని నవాంశను స్వీకరిస్తూ మనం గనక ముహూర్తాన్ని నిర్ణయించగలిగితే అది శుభ ఫలితాలను మనకు అందిస్తుంది.